నారాయణం నమస్కృత్య నరంచవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదరే. ఓం శ్రీ గణేశ శారద మాతృశ్రీ గురుభ్యం నమః. మిత్రులారా, మనం గత ఎపిసోడ్లో ద్రుపదుని పురోహితుడు ఎలా ఈ యొక్క ధృతరాష్ట్రునితోటి రాయబారం నడిపాడు, వాళ్ళకి ఏమేమి విషయాలు చెప్పాడు, ఈ సందర్భంలో ధృతరాష్ట్రుడు ఆ పురోహితుడితో ఏం చెప్పి పంపించేశాడు అని చెప్పనేసేసి ఆ కార్యక్రమం పూర్తయిపోయింది. పూర్తయిన తర్వాత అప్పుడు ధృతరాష్ట్రుడు ఏం చేశాడంటే, ఓకే, మనం సంజయుడిని ధర్మరాజు దగ్గరికి పంపించి మనం మళ్ళీ ఇంకోసారి రాయబారం నడిపించాలి అని ఆలోచించాడు. ఇలా ఆలోచించిన తర్వాత ఈ యొక్క ధృతరాష్ట్రుడు సంజయుడిని పిలిపించి సభా మధ్యంలో కూర్చోబెట్టి ఇలా అన్నాడనమాట. ఏమన్నాడంటే, పాండవులు ఉపప్లావ్యం చేరారని విన్నాను. ఉపప్లావ్యము అంటే యుద్ధరంగానికి చేసినటువంటి విడిది అనమాట. అక్కడికి చేరారని చెప్పని విన్నాను. నువ్వు అక్కడికి వెళ్ళి ఈ యొక్క అజాత శత్రువు అయినటువంటి ధర్మరాజుని గౌరవించు. అజాత శత్రువు అంటే శత్రువు లేనివాడు ధర్మరాజు. ఆయన్ని గౌరవించు. నాకు ఎంత వెతికినా కానీ పాండవులలో ఒక్క దోషం కూడా కనపడటం లేదు. ఈ మాట ఎవరు అంటున్నారు? ధృతరాష్ట్రుడు అంటున్నాడు సంజయుడితోటి. నాకు పాండవుల్లో ఒక్క దోషం కూడా కనిపించట్లేదు, వాళ్ళు శాంత కాముకులే ఉన్నారు. ఈ దుర్మార్గుడైనటువంటి దుర్యోధనుడు, నీచతర బుద్ధి అయినటువంటి కర్ణుడు, వీళ్ళు తప్ప ఇక్కడ పాండవులను ద్వేషించే వాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరు. అంతేకాదు, కృష్ణార్జునులను యుద్ధంలో ఎదిరించగలిగిన వారెవరు? వాళ్ళ పేర్లు స్మరిస్తేనే నా గుండె ఒక్కసారిగా జల్లుమంటోంది అన్నాడు ధృతరాష్ట్రుడు. అని చెప్పి సంజయుడితో ఏమన్నాడంటే, నువ్వు పాండవుల వద్దకు వెళ్ళి వాళ్ళందరి క్షేమ సమాచారాలు కూడా తెలుసుకుని ఇరుపక్షాలకు ఏది హితమో అది ఆలోచించి వాళ్ళతో ఒకసారి మాట్లాడి వాళ్ళ పల్స్ అంటే ఆలోచనను తెలుసుకునిరా అని సంజయుడిని ధృతరాష్ట్రుడు పంపిస్తాడు. అప్పుడు సంజయుడు ధర్మరాజు దగ్గరికి వెళ్ళి కలుస్తాడు. కలిసి పరస్పర కుశలు వేసుకున్న తర్వాత ధర్మరాజు ఈ యొక్క భీష్ముడు, ద్రోణుడు లాంటి పెద్దల ఆయురారోగ్యాల గురించి అడిగాడు. అడిగిన తర్వాత సంజయుడు ధృతరాష్ట్రుడు పంపించినటువంటి సందేశాన్ని చెప్పేందుకు ప్రారంభించి ధృతరాష్ట్రుడు మీ గురించి ఎప్పుడు కూడా తలుచుకుంటూ ఉంటాడు, మీ విషయంలో చాలా పాజిటివ్గా ఉన్నాడు. ఓ ధర్మరాజా, నువ్వు ఆల్రెడీ కష్టాల్లో ఉన్నావు, ఈ కష్టం తొలగిపోయేటువంటి మార్గం కూడా నువ్వే ఆలోచించాలి అన్నాడు. అప్పుడు ధర్మరాజు అన్నాడు, సంజయ, ఇంకో నా సోదరులందరూ ఇక్కడే ఉన్నారు, కృష్ణుడు ఇక్కడే ఉన్నాడు, శృంజయులు ఇక్కడే ఉన్నారు, యుయుధానుడు ఇక్కడే ఉన్నాడు, విరాటుడు ఇక్కడే ఉన్నారు. వీళ్ళందరి సమక్షంలో నీ యొక్క సందేశం ఏదో వినిపించు, అందరం కలిసి ఆలోచిద్దాము అన్నాడు. అప్పుడు సంజయుడు అన్నాడు, ధృతరాష్ట్రుడు ఎప్పుడు కూడా శాంతినే కోరుతున్నాడు, అందుకే నన్ను ఇక్కడికి పంపించాడు. మీ యొక్క చరిత్ర తెల్లని వస్త్రం లాంటిది, ఒక చిన్న కాటుక చుక్క పడ్డా కానీ నల్లగా ఉందనేది కనపడుతూ ఉంటుంది. అందువలన ఇన్సైడ్కి నేను బుద్ధి ఎవరికి చెప్తున్నాడు? ధర్మరాజుకి చెప్తున్నాడు. సో మీకు ఆల్రెడీ క్లీన్ ఇమేజ్ ఉంది, మీరు దానికి రాకండి అన్న మోడ్లో సంజయుడు వాళ్ళకి చెప్తున్నాడు. అంత నాశనం జరిగేటువంటి పని చేయకూడదు. జయం లభించినా పరాజయం లభించినా అందరూ పోతారు. ఆ విషయం తెలిసిన వాడు ఎవడైనా కూడా ఇలాంటి పని చేస్తారా? యుద్ధంలో నీ జ్ఞాతులందరినీ నువ్వు వధించినా నువ్వు సంతోషంగా ఉండగలవా? నిజమే, కృష్ణుడి యొక్క రక్షణలో ఉన్నటువంటి మిమ్మల్ని ఎవరూ ఎదిరించలేరు. అదేవిధంగా కర్ణాది మహావీరుల చేత రక్షింపబడుతున్నటువంటి కురుసేనను కూడా ఎవరూ జయించలేరు. ఇలాంటి రెండు అనితర సాధ్యమైన సైన్యాలు ఢీకొంటే సర్వనాశనం తప్పదు. అలాంటి పనికి నువ్వు పూనుకోవద్దు అన్నాడు. అనగానే ధర్మరాజు ఒక క్షణం ఆలోచించాడు. సంజయ, నేను యుద్ధం కోరుతున్నాను అనేటువంటి అర్థం నా మాటల్లో ఏమైనా ఉందా? నేను ఆల్రెడీ ఇప్పుడు మాట్లాడిన మాటల్లో నేను యుద్ధం కోరుకుంటున్నాను అని ఆమె చెప్పానా? సర్వనాశనం మంచిది కాదు అని హెచ్చరిస్తున్నావు. మేమెప్పుడు మా పాండవులం ఎప్పుడూ కూడా సర్వలోకహితమైనటువంటి కార్యక్రమాలు చేయాలనే కోరుకుంటాము. రాజు కావాలని, రాజు అంటే మీ ధృతరాష్ట్రుడు,
కావాలని చేయకూడని పనులన్నీ చేసి పైగా మాకు శాంతిని బోధిస్తున్నారు. ఇదంత మంచి పని కాదు. మీరు మీ గురించి ఎలా ఆలోచిస్తున్నారో మా గురించి కూడా అలాగే ఆలోచించాలి. తానెంతో జగమెంత అన్నట్టుగా ఉండాలి. తన చుట్టూ చెడ్డ మంత్రులను పెట్టుకున్నటువంటి కుమారుడు అంటే దుర్యోధనుడు అతన్ని సమర్థిస్తూ ఐశ్వర్యం అంతా మీ దగ్గర పెట్టుకొని ఇప్పుడు అర్ధరహితంగా మాట్లాడుతున్నారు. ఆనాడు విధురాదులందరూ కూడా ఎన్నో రకాలుగా ధర్మం చెప్పినా వినలేదు. వీళ్ళందరూ కూడా రాజ్యం ఎలా సంపాదించారో అందరికీ తెలిసిన విషయమే. అర్జునుడు భీముడు విజృంభించినంత వరకే వీళ్ళ యొక్క బీరాలన్నీ. ఇంద్రప్రస్థం నాకు అప్పగించాలి, ఇదొకటే శాంతికి మార్గం అన్నాడు. అనగానే సంజయుడు కంగారు పడిపోయాడు. ఎట్లాగైనా ధర్మరాజు యొక్క యుద్ధ ప్రయత్నాన్ని ఆపాలి అనేటువంటి అభిప్రాయంతో మీకు కౌరవులు ఒకవేళ ఏ కారణమైన ఉండి మీ రాజ్యం మీకు ఇవ్వకపోతే మీరు అధర్మానికి తెగబడి యుద్ధాన్ని చేయటం కంటే, సర్వనాశనానికి కారణం కావటం కంటే భిక్షాటన చేసుకోవటం మీకు మంచిది. తొందరపడి అధర్మం చేయకండి, అది జన్మజన్మలకి మిమ్మల్ని వెంటాడుతుంది అన్నాడు సంజయుడు. అంతేకాకుండా నువ్వు యుద్ధం చేయటం మంచిది కాదు కాబట్టి నీ కోపాన్ని దిగముంగుకొని ధర్మంగా శాంతిగా సుఖంగా ఉండు అన్నాడు. అనగానే అయ్యా చాలా బాగా చెప్పావు. ధర్మం అంటే వన్వేనా? ధర్మం అంటే నేను ధర్మం పాటించి యుద్ధం చేయకుండా ఉండాలా? మీరు అధర్మం పాటించి సామ్రాజ్యాన్ని అనుభవిస్తారా? ఏమయ్యా భలే చెప్పారు. సరే, ఇవన్నీ వద్దు. అన్ని ధర్మాలు తెలిసినటువంటి మా శ్రీకృష్ణ పరమాత్మ ఇక్కడే ఉన్నాడు. నేను ఏది ధర్మము ఏది అధర్మము, నేను యుద్ధం చేస్తే స్వధర్మం విడిచిన వాడిని అవుతానా అన్న విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి కృష్ణ పరమాత్మని చెప్పమను. ఆయన ఉభయుల క్షేమం కోరేవాడు, ఆయన ఎలా చెప్తే అలా చేస్తాను అన్నాడు. అప్పుడు కృష్ణ పరమాత్మ గొంతు సవరించుకున్నాడు. సంజయ, బహుపుత్రులతోటి పాండవులు అలాగే కౌరవులు ఇద్దరు కూడా సుఖంగా ఉండాలనేటువంటిదే నా కోరిక. అయితే రాజ్య విషయంలో ధృతరాష్ట్రుడు అతని పుత్రులు ఇంత దురాశగా వ్యవహరిస్తూ ఉన్నప్పుడు కలహం రాకుండా ఎలా ఉంటుంది చెప్పు? ఇక మారుతూ ఉండే ధర్మాన్ని గురించి నాకంటే ధర్మరాజు కంటే నీకు ఎక్కువ తెలుసా? ఏం మాట్లాడుతున్నావు? అతడు ఎంతో ధర్మంగా పద్ధతిగా ఉన్నటువంటి ధర్మరాజుని నువ్వు ధర్మం పాటించట్లేదు అంటావేంటి? ఓకే, విద్వాంసుడు ఎవడైనా కానీ అన్నం తినకపోతే, భోజనం అనేటువంటి కర్మ చేయకపోతే తృప్తి కలుగుతుందా? శరీరం నిలుస్తుందా? మంచినీళ్ళు కావాల్సిన వాడికి నీళ్లు తాగితేనే దాహం తీరుతుంది, వేరే దారి లేదు. ధర్మం అంటే కాదు. అందువలన ఈ పంచభూతాలు సూర్యచంద్రులు కూడా వాళ్ళ ధర్మాన్ని పాటించబట్టే సృష్టి నడుస్తుంది. అందువలన లోకంలో అన్ని వర్గాల వారు అన్ని వర్ణాల వారు వారి కర్తవ్యాలు ఆచరిస్తున్నారు కాబట్టి లోక వ్యవహారం నడుస్తుంది. అన్నీ తెలుసు కూడా ఎందుకయ్యా కౌరవులను వెనకేసుకొస్తావు? ధర్మరాజు స్వభావం ఎలాంటిదో తెలుసుకో. ఆయనకి ఎవరూ ఉపదేశించాల్సినటువంటి అవసరం లేదు. నువ్వు శాంతే మంచిదనే పక్షంలో ఓకే, ఆ విషయం నువ్వే చెప్పు, మరి యుద్ధం చేయాలా వద్దా అన్నాడు. ఏమయ్యా సంజయ, ఇంకో మాట అన్నాడు కృష్ణుడు. సంజయ, ఒక దొంగ ఎవరికి కనపడకుండా ధనాన్ని అపహరించవచ్చు, లేదా అందరూ చూస్తుండగా ధనం అపహరించవచ్చు. వీళ్ళిద్దరూ కూడా తప్పు చేసిన వాళ్ళే కదా. మీ ధృతరాష్ట్రుడు ఆయన కుమారులు కూడా ఇంతకు భిన్నంగా ఏం చేశారు? వాళ్ళకి చోరులకు తేడా ఉంది. నువ్వు ఏ రాజ్యం అనుభవిస్తున్నావు ఈ రోజున? ఆ రాజ్యంలో పాండవులకు భాగం లేదా? దాన్ని ఎందుకు ఇవ్వట్లేదు వాళ్ళకి నువ్వు? సభా మధ్యంలో పాండవుల భార్య అయినటువంటి ద్రౌపదిని ఎలా అవమానించారో అందరికీ చూశారు కదా, అందరూ తెలుసు కదా. ఒక్క విదురుడు మాత్రమే సభా మధ్యంలో ధైర్యంగా నిలబడి ధర్మం చెప్పాడు. ఆనాడు సభలో జరిగిందంతా మర్చిపోయి ఈ రోజున నువ్వు పాండవులకు ధర్మం ఉపదేశించడం కోసం ప్రయత్నం చేస్తున్నావు. ఆ రోజు కర్ణుడు సభా మధ్యలో నిలబడి ద్రౌపది గురించి మాట్లాడినటువంటి దుర్భాషలు ఏవైతే ఉన్నాయో అర్జునుడు హృదయంలో ములుకుల్లాగా నాటుకుని అక్కడే ఉన్నాయి.
పందెం ఓడిపోయినప్పుడల్లా శకుని ధర్మరాజును ఉద్దేశించి ఏం మాట్లాడారు మర్చిపోయావా? సరే, జరిగిందే జరిగిపోయింది. నేను స్వయంగా కౌరవుల దగ్గరకు వచ్చి శాంతి నెలకొల్పడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళు నా మొహం చూస్తారన్న నమ్మకం నాకు లేదు. నీకేమైనా ఉందా? పాండవులు జూదంలో ఓడిపోయినప్పుడు వాళ్ళని హేళన చేస్తూ దుర్యోధనుడు అన్నటువంటి మాటలన్నీ భీముడు సమయం వచ్చినప్పుడు తప్పకుండా జ్ఞాపకం చేస్తాడయ్యా. ఇప్పటికైనా కౌరవులు పాండవులతో సుహృద్భావంగా ఉంటే వాళ్ళు సుఖపడతారు, వీళ్ళు సుఖపడతారు. ధృతరాష్ట్రుడు సింహం లాంటి వాడు. అతని రక్షణలో ఉన్నటువంటి వనము నశించదు. కాబట్టి ఈ వనం వ్యాఘ్రానికి రక్షణ, వ్యాఘ్రం వనానికి రక్షణ. సో ధృతరాష్ట్రుడు ఉండాలి, ఈ పాండుపుత్రులు ఉండాలి. వీళ్ళు ఆయన్ని రక్షిస్తారు, ఆయన వీళ్ళని రక్షించాలి. కాబట్టి ఇదంతా కూడా సంజయ, దుర్యోధనాదులు ఎవరు అంటావా? వాళ్ళు లతలు లాంటి వాళ్ళు, పాండవుల మహావృక్షాలు లాంటి వాళ్ళు. సో వనానికి మృగరాజు ధృతరాష్ట్రుడు. ఆ వనంలో ఉన్నటువంటి పెద్ద పులులు, సింహాలు, మహావృక్షాలు పాండవులైతే లతలు దుర్యోధనాదులు. ఈ మహావృక్షాలు లేనిది ఆ లతలు ఉండలేవు. అదేవిధంగా వనానికి సింహం రక్షణ, సింహానికి వనం రక్షణ. అంటే ధృతరాష్ట్రుడికి పాండవులను రక్షిస్తే పాండవులు ధృతరాష్ట్రుడిని రక్షిస్తారు. అదేవిధంగా దుర్యోధనాదులకి ఆశ్రయం కల్పించగలుగుతారు. వాళ్ళు యుద్ధానికి సన్నద్ధంగా లేరు, అయితే శుశ్రూషకు సిద్ధంగా ఉన్నారు. శుశ్రూష అంటే సేవకు, వాళ్ళ తండ్రి అయినటువంటి ధృతరాష్ట్రునికి సేవ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే అవసరమైతే వాళ్ళ యుద్ధానికి కూడా సన్నద్ధంగా ఉన్నారు. వాళ్ళ చేత మీరు ఏ పని చేయించుకోవాలనుకుంటున్నారో ధృతరాష్ట్రుని డిసైడ్ చేసుకోమనండి. ఈ విషయం యాజిటీస్గా మీరు వెళ్ళి అక్కడ ధృతరాష్ట్రుడికి చెప్పు అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. అప్పుడు సంజయుడు అభివాదం కోరి, నా మాటల్లో ఉన్న పొరపాట్లుంటే క్షమించండి అన్నాడు. అప్పుడు ధర్మరాజు ఎంతో గౌరవభావంతో సంజయుడిని అభినందిస్తూ, నిన్ను చూస్తే నాకు విదురుణ్ణి చూసినంత ఆనందం కలిగింది. అందరినీ పేరు పేరుని అడిగానని చెప్పి హస్తినాపురంలో. ఒకే మాట ఫైనల్గా, ఇస్తే ఇంద్రప్రస్థం మాకు, లేదా యుద్ధం చెయ్యి. ఇదే మా ఆఖరి సందేశము. లేదా ఇవన్నీ కాదు అంటే ఇన్ని అవమానాలను మేము సహించాము, కౌరవులు నశించకూడదనేటువంటి ఓర్పుతోటి ఇన్నాళ్ళు ఉన్నాము. ఇప్పటికీ కూడా మేము అడిగిన ఇంద్రప్రస్థం ఇవ్వడానికి వాళ్ళు సిద్ధంగా లేనట్లయితే కనీసం దుర్యోధనుడితో ఒక మాట చెప్పు. మొత్తం రాజ్యం ఇవ్వకపోయినా కొంత భాగం ఇవ్వు. అభిస్థలము, రుకస్థలము, మాకంది, వారణావతం అనే 4 గ్రామాలు, ఇంకో ఏదైనా గ్రామం, మొత్తం 5 గ్రామాలు చేర్చి మా 5 అన్నదమ్ములకి ఇవ్వు. శాంతిగా జీవిద్దామని చెప్పు. ఎందుకంటే బ్రహ్మాండం మొత్తం ఇచ్చినా కానీ ఒకటి తృప్తి లేదు. సో నేను 5 గ్రామాలతోటి సరిపెట్టుకుంటాను. ఈ మాటే నువ్వు వెళ్ళి దుర్యోధనుడితో చెప్పు అన్నాడు ధర్మరాజు. అప్పుడు సంజయుడు ధృతరాష్ట్రుని దగ్గరికి వెళ్ళాడు. ధృతరాష్ట్రుని దగ్గరికి వెళ్తే ధృతరాష్ట్రుడు కుతూహలంగా ఏం జరిగింది అన్నాడు. అప్పుడు సంజయుడు చెప్పాడనమాట, ధర్మరాజులు క్షేమంగా ఉన్నారు, వాళ్ళు అధర్మ మార్గాన్ని నువ్వు వదలకపోతే కౌరవ వినాశనం తప్పదని హెచ్చరించారు. ఒక్క మాటలో చెప్పాడు. చెప్పి, నేను ప్రయాణంలో చాలా అలసిపోయాను, రేపు సభాముఖంగా పాండవులతో జరిగినటువంటి కాన్వర్జేషను, మంతనాలను వివరిస్తాను అని చెప్పేసి ధృతరాష్ట్రుని అనుమతి తీసుకొని తన స్వగృహానికి వెళ్ళాడు సంజయుడు. ఆ తర్వాత ఏం జరిగింది, సంజయుడు ఏం చెప్పాడు, ఆ సందర్భంగా ధృతరాష్ట్రుడు, విదురుడు ఏం మాట్లాడుకున్నారు, ఈ వివరాలన్నీ నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. స్వస్తి.